మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నాని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బుక్యా రమేష్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన బిల్లులు రాక కార్మికులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం 10,000 వేతనం చెల్లించాలని కోరారు. నాణ్యమైన బియ్యం, పప్పులు అందజేయాలని అన్నారు. ఇక పాఠశాల పునఃప్రారంభం నాటికి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ సంఘ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల మీటింగ్ జరుగుతున్నది. దయచేసి వచ్చేది ఉన్న పెండింగ్ బిల్లులు కానీ కూడిగుడ్ల బిల్లులు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం జరుగుతుంది. దయచేసి మా పెండింగ్ బిల్లు వెంటనే ఇవ్వాలని చెప్పేసి, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 10,000 ఇస్తామన్నది ఆ 10,000 కూడా ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా ఈరోజు నిర్మల్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ పాఠశాలలు 12 నుంచి స్టార్ట్ అవుతున్న జూన్ 12 నుంచి దయచేసి అధికారులు ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇప్పుడు పెండింగ్ బిల్లు అలా ఉంటే ఇప్పుడు వంటలు చేయడానికి ఆర్థిక పరంగా భారం అవుతుంది కాబట్టి మేము వంటలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఈ బిల్లు చెల్లించిన ఎడల మేము త్వరలోనే ధర్నా కూర్చుంటామని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం.